ప్రైవేట్ రంగంలో అంతరిక్ష ప్రయోగాలతో దూసుకుపోతున్న ఎలాన్ మస్క్ కు చెందిన స్పేస్ ఎక్స్ సంస్థ ఇప్పుడు ఓ భారీ ప్రాజెక్టును దక్కించుకుంది. ఇప్పటి వరకు అంతరిక్ష పరిశోధనలు మాత్రమే చేసిన స్పేస్ ఎక్స్ తొలిసారిగా అమెరికా ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న నిఘా శాటిలైట్ వ్యవస్థ కోసం వందలాది శాటిలైట్లను రూపొందించనుంది. అందుకోసం 2021లోనే స్పేస్ ఎక్స్ కు చెందిన స్టార్ షీల్డ్ అనే విభాగం అమెరికా నిఘా శాటిలైట్లను పర్యవేక్షించే ఎన్ఆర్ఓ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం విలువ దాదాపు $1.8 బిలియన్ ఉండనుందని తెలుస్తోంది. ఈ శాటిలైట్లను తయారు చేసి స్పేస్ ఎక్స్ ఎన్ఆర్ఓకు అప్పగించాల్సి ఉంది. ఈ ప్రాజెక్టు విజయవంతమైతే అమెరికా ఇంటెలిజెన్స్ సామర్థ్యం మరింత పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. ఈ శాటిలైట్లు భూగోళంలోని ప్రతి ప్రాంతం పైన డేగ కన్నేసి ఉంచుతాయని, ఏ మూలనైనా తన లక్ష్యాలను వేగంగా గుర్తించే సామర్థ్యం ఉందని తెలుస్తోంది. ఈ శాటిలైట్లతో అమెరికా ప్రభుత్వంతో పాటు ఇటు సైన్యానికి చాలా ప్రయోజనాలుంటాయని భావిస్తున్నారు. తాము ప్రభుత్వ ఏజెన్సీలు, కంపెనీలు, పరిశోధనా సంస్థలతో ప్రపంచంలో ఇప్పటి వరకు ఎవరూ నిర్మించలేని స్థాయిలో శాటిలైట్ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నట్టు ఎన్ఆర్ఓ ప్రకటించింది. అయితే దీనిపై ఇప్పటి వరకు స్పేస్ ఎక్స్ స్పందించలేదు. అయితే ఎన్ఆర్ఓ చేసిన ప్రకటనలో ఈ ప్రాజెక్టులో స్పేస్ ఎక్స్ పాత్రపై ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. 2020లో డజన్కు పైగా ప్రోటోటైప్ శాటిలైట్లను స్పేస్ ఎక్స్ తనకు చెందిన ఫాల్కన్ 9 రాకెట్లతో కక్షలోకి పంపింది. ఆ ప్రాజెక్టు సక్సెస్ కావడంతోనే ఇప్పుడు అమెరికా ప్రభుత్వం $1.8 బిలియన్ భారీ ప్రాజెక్టును అప్పగించిందనే ప్రచారం జరుగుతోంది. స్పేస్ ఎక్స్ చేపట్టిన తన తొలి రాకెట్ ప్రయోగం విఫలమైనా కూడా అంచెలంచెలుగా ఎదుగుతూ ఇప్పుడు నాసాకు తన సహకారం అందిస్తోంది. ఇప్పుడు అమెరికా చేపడుతున్న అతిపెద్ద నిఘా శాటిలైట్ వ్యవస్థకు శాటిలైట్లను తయారు చేసి అందివ్వబోతోంది.